ఈరోజైతే లుల్లు మార్కెట్ వెళ్తున్నాము. ఎలా ఉందో చూపిస్తాను చూడండి. మాకైతే బాబ్కో కంపెనీ నుంచి గిఫ్ట్ ఓచర్లు ఇచ్చారనమాట. 5 దినాల ఓచర్ తీసుకొని మార్కెట్ చేయడానికి అయితే వెళ్తున్నాం. ఆ ఓచర్ ఇదే అన్నమాట. మార్కెట్లోనికి అయితే ఎంటర్ అయిపోయాము. లోపల ఎలా ఉందో చూపిస్తాను చూడండి. మా ఫ్రెండ్ అయితే డబ్బులు తీయాలని చెప్పాడు. ఏటీఎం దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఏటీఎం దగ్గరికి వెళ్ళిన తర్వాత భలే జోక్ అయిందండి. మనోడు డబ్బులు తీస్తానికి కార్డు పెట్టి పిన్ అయితే కొట్టేశాడు. 35 దినాలు తీస్తామని కొట్టిండు. కాకపోతే అది ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదా అబ్బా అని ఆలోచిస్తే 5 దినాల నోట్ అయితే ఇందులో నుంచి ఇవ్వదంట. అందు గురించి అది ఇవ్వట్లేదు. తర్వాత 30 దినాలు కొట్టి చూస్తే అప్పుడు డబ్బులు ఇచ్చింది. పిచ్చెక్కిపోయింది అన్నట్టు మనవాడికి డబ్బులు ఎందుకు ఇస్తలేదని టెన్షన్ పడిపోయాడు. మొత్తం తర్వాత 30 దినాలు కొడితే డబ్బులు వచ్చేసరికి అమ్మయ్య వచ్చేసిందిలే అనుకున్నాడు. డబ్బులు అయితే తీసేసుకొని ఇక పైకి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం. పైన ఎలా ఉందో చూపిస్తాను చూడండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వెనక అరబ్బోడు నిలబడ్డాడు. నేను వీడియో చూస్తుంటే ఎట్లా చూస్తున్నా చూడండి. ఫైవ్ ఫ్లోర్కి అయితే వచ్చేస్తాము. ఇక మొత్తం ఇక్కడ బట్టలే ఉన్నాయి. బట్టలు తీసుకుంటా అని చెప్పి తింపేస్తున్నాడు మొత్తం. ఇక ఈ స్కూటీ ఇక మస్తుంది. స్కూటీ మస్తుంది. ఇక రేట్ అయితే స్కూటీ 289 బీడీలు అట్లా. స్కూటీ సైకిల్ అయితే చాలా బాగున్నాయి. కాకపోతే మనం ఏం చేసుకుంటాంలే. కార్లు ఇంటికాడ అయితే పిల్లలకు చాలా బాగుంటాయి అన్నమాట. ఈ బొమ్మలకు భలే వేసేసారు. డ్రెస్సులు అయితే సూపర్గా ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయి బొమ్మలు, ఎంత బాగా కనబడుతున్నాయి. డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయి బొమ్మలు. ఇక్కడైతే సూట్ కేసులు ఉన్నాయి. ఇంటికి వెళ్ళే వాళ్ళకైతే చాలా బాగున్నాయి. సైకిల్ కావాలా? సైకిళ్ళని చూస్తే తీసుకోవాలనిపించింది, కానీ మనం ఇక్కడ ఏం చేసుకుంటామని వద్దులే అనుకున్నాం. ఇంటికాడ అయితే బాగుండేది, పిల్లలతో పనిచేసేది తీసుకుంటే. కానీ మనకి ఇక్కడ ఏం చేసుకుంటాం, సైకిల్ తీసుకుని. సైకిల్ అయితే 54 ధరమ్స్ ఉంది. టైర్లు చూడ ఎలా ఉన్నాయి. గడియారాలు చూద్దప్ప. వస్తుంది సైకిల్ మస్తుంది, కానీ టైర్ ఎంత ఉందో. టైర్ మస్తుంది. ఒక్కొక్కటి ఇక్కడైతే పెద్ద పెద్ద వాషింగ్ మిషన్లు ఉన్నాయి. ఇక ఈ బ్లాంకెట్స్ ఇంటికి వచ్చే వాళ్ళు, గల్ఫ్ నుండి ఇంటికి వచ్చే వాళ్ళకు ఎక్కువ బ్లాంకెట్లు అనేది చాలా ఇష్టపడతారు అన్నమాట. ఈ బ్లాంకెట్లు చాలామంది తీసుకెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఇంటికాడ చలికి మంచిగా పనిచేస్తాయి కాబట్టి. గ్రైండర్ మిషన్లు ఇవన్నీ ఉన్నాయి. ఇవి సన్న బ్లాంకెట్లు అన్నమాట, చాలా బాగుంటాయి. నేనైతే 2-3 తీసుకెళ్ళా ఇంటికి. ఇక్కడ చిన్నపిల్లల కోసం చిన్న చిన్న కార్లు కూడా ఉన్నాయి. చిన్నపిల్లలకు సరదాగా ఉంటాయి. ఈ బొమ్మ చూడ ఎంత బాగుందో. ఈ చిన్న కార్లు అన్నమాట పిల్లల కోసం. ఇవి సూట్ కేసులు, లగేజ్ మోసుకెళ్ళడానికి, ఇంటికి వెళ్ళడానికి బాగా పనిచేస్తాయి. మనోడైతే ముందట వెళ్తుండు. చూడండి మార్కెట్ చాలా పెద్దగా ఉందండి. రిఫాలో ఇది బైరాన్లో రిఫా. జాకెట్లు ఉన్నాయి, జాకెట్స్, కోట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ రేట్స్ కూడా చాలా బీభత్సంగా ఉన్నదన్నమాట. ఈ సైకిల్ చాలా బాగున్నాయి, కానీ కొనాలనిపిస్తుంది చూస్తుంటే. కానీ మనకు చిన్నపిల్లలకు మంచిగా పనిచేస్తాయి. వాళ్ళకు ఇలాంటి కార్లు కొనిస్తే కూడా వాళ్ళకు డ్రైవింగ్ కూడా పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ అవుతుంది చిన్నపిల్లలకి. సైకిల్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయి సైకిల్. ఈ బొమ్మలు చాలా బాగున్నాయి. బొమ్మలు క్యూట్గా ఇంట్లో పెట్టుకోవడానికి బొమ్మలు మస్తు కనబడుతాయి.
బొమ్మలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు బొమ్మలు చాలా మంది లైక్ చేస్తారు. క్యూట్ క్యూట్ చూడండి ఎలా ఉన్నాయి బొమ్మలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ప్లీజ్. ఇక్కడ ఇగో లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా ల్యాప్టాప్స్ అవి ఇవి చాలా ఉన్నాయి, చూపిస్తాను. ఇగో చూడండి ల్యాప్టాప్స్ 239 దినార్లు అనుకో, 240 దినార్లు ఒక్క ల్యాప్టాప్. ఇది లెనోవో బాగుంది చూడండి. ఇది 135. అన్నీ బాగానే ఉన్నాయి, రేట్లు కూడా బాగానే ఉన్నాయి అనుకోండి, రేట్లు ఏం తక్కువ లేదు. ఇవి ట్యాబ్లు అన్నమాట. ఇక్కడ చూడండి ఫ్యాన్లు, ఇక్కడ పెద్ద పెద్ద టీవీలు ఉన్నాయి, ఎల్ఈడి. ఇది చూడండి ఎంత పెద్ద ఉందో, ఎక్కడ భలే కనబడుతుంది. చూడండి టీవీలు సూపర్ క్వాలిటీ ఉంది, క్వాలిటీ మాత్రం తక్కువేం లేదు, మస్తున్నాయి టీవీలు. రేట్లు కూడా 40-50 వేలు ఉన్నాయి అనుకోండి, తక్కువేం లేదు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది స్క్రీన్, చాలా బాగున్నాయి టీవీ. ఇక్కడ నుంచి టీవీలు తీసుకోవడానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఇంటికి వెళ్ళేటప్పుడే మన ఎయిర్పోర్ట్లో డబ్బులు కట్టమని ఇబ్బంది పెడతారు. అది గల్ఫ్ నుంచి వెళ్ళే వాళ్ళకి అందరికీ తెలుసు, ఎక్స్పీరియన్స్ బాగా ఉన్నది. టీవీ ఇక్కడ నుంచి తీసుకెళ్లే బదులు ఇంటికాడ కొనుక్కున్నదే బెటర్, ఎందుకంటే నా సజెషన్ అది. ఎందుకంటే తీసుకెళ్ళిన వాళ్ళు ఇబ్బందులు పడ్డాయి చూసాం కాబట్టి. నేనైతే తీసుకెళ్ళలేదు. క్వాలిటీ మాత్రం సూపర్ ఉందండి, ఏ మాట కమాట చెప్పుకోవాలి. ఈ మంకీ చూడు ఎలా తినేస్తుందో. టైగర్ వచ్చేసింది, భలే ఉంది టైగర్. చాలా బాగున్నాయి టీవీ, ఐ లైక్ ఇట్. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఎల్జీ పొద్దుతిరుగుడు పువ్వు చాలా బాగా కనిపిస్తుంది. అంగూర్లో ద్రాక్ష. ఇప్పుడైతే థర్డ్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. మనకి ఏంటంటే కూరగాయలు అవసరం కాబట్టి కూరగాయలు ఇట్లా తీసుకుని రూమ్కి వెళ్ళిపోవడమే. ఇప్పుడైతే కూరగాయలు తీసుకుందాం. ఈ అమ్మాయి చూడండి, ఇక్కడ మార్కెట్లలో ఎక్కువ అమ్మాయిలే ఉంటారు బిల్లు తీసుకునే దగ్గర. ఎందుకంటే ఎందుకు పెడతారో ఏమో తెలియదు, అమ్మాయిలనే పెడతారు ఎక్కువ. మార్కెట్ అయితే చేసుకున్నాం, ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నాం. తీసుకున్న సామాన్ మార్కెట్ అయితే చేసుకున్నాం. కిందికి వెళ్తున్నాం ఇప్పుడు. బయటకైతే వచ్చేస్తున్నాం. కంపెనీ నుంచి బస్సు అయితే ఇక్కడనే ఉంటాయి బస్సులు. కంపెనీ బస్సులు పెడుతుంది అన్నమాట, ఆ బస్సులలో ఎక్కిపోవాలి. బయటకైతే వచ్చేసాము. లులు మార్కెట్ ఇది చూడండి, బయట నుంచి రిఫాలో అన్నమాట. ఇది బెహ్రాన్లో ఉన్న వాళ్ళకి తెలుసులేండి, చూడని వాళ్ళ గురించి చెప్తున్నా. ఇగో ఇదైతే లైన్, ఇక్కడ లైన్ పెట్టారు మన వాళ్ళు ఇగో బస్ కోసము. ఈ గల్ఫ్ ఎప్పుడైతే వస్తామో అప్పుడు గల్ఫ్ పోదాం అనుకున్నప్పుడు, పాస్పోర్ట్ తీయాలనుకున్నప్పుడే ఇలాంటి లైన్ స్టార్ట్ అవుద్ది. అక్కడ స్టార్ట్ అయిన లైను ఇగో మళ్ళీ ఇంటికి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎప్పుడైతే దిగుతామో అప్పటిదాకా లైన్ అన్నది తగ్గదనమాట. కంటిన్యూ చేస్తూనే ఉండాలి లైన్ను, అట్లుంటుంది గల్ఫ్ జీవితం.
ఈ లెగ్ పీసులు ఇవన్నీ తీసుకున్నాము. టమాటాలు, లెగ్ పీసులు, యాపిల్, ఇవన్నీ అయితే కూరగాయలు తెచ్చాను. నూనె, ఈ 5 దినార్ల ఓచర్ తోటి ఇవన్నీ కూరగాయలు తెచ్చాను. ఈ సరుకులు అయితే తీసుకొచ్చా. కంపెనీ ఇచ్చిన ఓచరు. ఇది బోలు దోమలని, లక్స్ బోల్ అది. ఇంతే ఫ్రెండ్స్, 5 దినాల ఓచర్కు వచ్చిన సామాన్ ఇది. ఏదో హ్యాపీనెస్ కోసం ఇస్తారు. మనకు కూడా కొంచెం హ్యాపీ, వాళ్ళకు కూడా కొంచెం హ్యాపీ ఓచర్ ఇచ్చామన్నట్టుగా. టమాటో, కేకులు, యాపిల్స్, ఆనియన్స్, లెగ్ పీస్, చికెన్, మిర్చి, అయితే బబ్లికం, ఎక్స్ట్రా ఫాంటా జ్యూస్, పాంటా, లక్స్ బౌల్, ఇది బౌల్తో ఉన్నదన్నమాట లిక్విడ్. ఇది ఆయిల్, సన్ఫ్లవర్. డబ్బా.